తప్పు అందరూ చేస్తారు, ఏం చేస్తాం? తెలిసి చేస్తేనే తప్పు, తెలియక చేస్తే దాన్ని తప్పు అనరు, పొరపాటు అంటారు. నువ్వు ఇప్పుడు పొరపాటు చేసావు. ఏంటి ఆలోచిస్తున్నావు? డిక్టేట్ చేస్తా, స్టేట్మెంట్ రాసుకో. డియర్ సార్, నేను పోలీసుని వాడికి తెలీదు, వాడి ఇన్ఫార్మర్ అని నాకు తెలీదు. వాడిని పట్టుకోవాలని నేను వాడిని తరుముతూ వెళ్ళాను, కానీ వాడు నా కాలు మీద షూట్ చేశాడు. నేను అప్పుడే వాడిని నా గన్నుతో కాల్చి చంపొచ్చు, బట్ డ్యూటీ వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను వాడి మోకాల మీద షూట్ చేశాను. అయినా వాడు పరిగెత్తుతూ వెళ్ళి నీళ్లు దూకాడు. వెంటనే వాడిని కాపాడాలి, వాడిని ప్రాణాలతో పట్టుకోవాలని నేను దూకాను, బట్ ఇట్ వాస్ టూ లేట్. ఎంత ప్రయత్నం చేసినా కాపాడుకోలేకపోయాను. ఐ ట్రై టు డూ మై డ్యూటీ, బట్ ఐ ఫెయిల్డ్. సంతకం చెయ్యి, పై ఆఫీసర్తో నేను మాట్లాడతాను. దాస్, నేను నిన్ను నమ్ముతాను. నన్ను ఎందుకు పిలిపించావు? మీకు మంచి ట్రీట్ ఇద్దామని లోపల బ్రహ్మాండమైన భోజనం ఏర్పాటు చేశాను, రండి. ఎందుకు వచ్చావు నువ్వు? బయటికి వెళ్ళిపో. ఎందుకు వచ్చావు నువ్వు? ఇంకెంతమందిని చెప్పాలని వచ్చావు? ఎందుకు వచ్చావు? నిన్నటి దాకా నా మనసులోనే ప్రేమ నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఇప్పుడు నీతో చెప్పకపోవడమే మంచిది అనిపిస్తోంది. నీలాంటి వాడిని లవ్ చేయాలనిపించినందుకు చావాలనిపిస్తోంది. చంపిరా, చంపి చంపి చంపి. మా అన్నయ్య నాకు మంచి వాడిని చూసి పెళ్లి చేయాలనుకున్నాడు, కానీ నువ్వెలాంటి వాడో తెలుసుకోవాలని తను చనిపోయి నాకు మేలు చేశాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. తెలిసిన వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్ళిపోతే బాగుండదు, రండి. దగ్గర కాదనుకున్నది దగ్గరే టైంకి దగ్గర కాకుండా దూరం అయిపోయింది. తల్లి ఎందుకు ఏడుస్తుందో పిల్లకి తెలీదు, తండ్రి లేని పిల్లని ఎలా బ్రతికించుకోవాలో తల్లికి తెలీదు. చూడండి సార్, వాడెంత మంచోడు, చంపిన మనకి అన్నం పెడుతున్నాడు. నా కొడుకుని చంపి నా ఇంట్లోనే భోజనం చేయడానికి వస్తావా? నిన్ను తినండి సార్, రక్తంతో శుభ్రంగా చేతులు కడుక్కుని నెత్తురు కొడి తినటం మీకు అలవాటే కదా సార్. తినండి. సాంబారేవయ్య, నన్ను ఎవరైతే బాధ పెట్టాలనుకుంటారో వాళ్లే బాధపడతారు. బెదిరిస్తున్నావా? మిమ్మల్ని ఎందుకు బెదిరిస్తానండి? నాకు అమ్మ లేదు, ఉన్న నాన్న మాట ఎప్పుడు వినలేదు, ఒక మీ మాట విన్నాను. మిమ్మల్ని గురువు స్థానంలో పెట్టాను. నేను ఈ గురువుని కదా. మీరే నా గురువు. నన్ను చదివించడానికి పంపించినప్పుడు ఏ పనైనా సరిగ్గా చేయాలనే మీరు పోలీసుగా ఏ పని నన్ను ఎందుకు సరిగ్గా చేయనట్లేదు? రోడ్ల మీద బేవర్స్గా తిరిగే నన్ను చదివించి ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీరే మళ్ళీ నన్ను రోడ్ల మీద వదిలేస్తున్నారు. ఇది న్యాయమా? ఏ ప్రేమ కోసమైతే మీరు చెప్పిందల్లా చేశానో ఆ ప్రేమే లేనప్పుడు, ఆ ప్రేమే దక్కనప్పుడు మీరు చెప్పిందల్లా చేయాలా? చస్తావురా, చస్తావు. 20 సంవత్సరాలుగా వాడు నాకు తెలుసు. వాడికి ఆకలేసినప్పుడల్లా ఒకడిని చంపుతాడు. చంపిన ప్రతిసారి ఈ లాయే సాక్షి. వాడిని వాడు కాపాడుకునేందుకు నన్ను తయారు చేశాడు. వాడి కోసం నేను నిన్ను తయారు చేశాను. నేను తయారు చేసిన నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావని తెలిస్తే నిన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. నువ్వు చావకూడదు, చావాల్సింది వాడు. సమయం వచ్చినప్పుడు నేనే నిన్ను బయటికి పంపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయి. దాసు, జాగ్రత్త.
బాగున్నావా నాన్న? చాలా బాగున్నాను రా. ఒక అమాయకురాల్ని మోసం చేసి నీ 5 నిమిషాల సుఖం కోసం నన్ను పుట్టించి అనాథని చేసి ఈ పరిస్థితికి తీసుకొచ్చావురా దుర్మార్గుడా. నేను పోలీసులని జైలుకి వెళ్తున్నానని నాతో అబద్ధం ఆడావు. నువ్వు ఆడిన అబద్ధమే నా జీవితంలో నిజం అయిపోయిందిరా. ప్రభుత్వం నీకు అన్నం పెడుతుంది, నాకు అన్నం పెడుతుంది, కానీ నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా తినేసి పడుకుంటున్నావు. నేను హ్యాపీగా తినలేకపోతున్నాను రా. దొంగకి పోలీస్కి తేడా ఉందిరా. దొంగ చస్తే దొంగనాకుడికి చచ్చాడు అంటారు. అదే పోలీస్ చచ్చిపోతే పోలీస్ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. రేయ్, ఇక మీదట మన ఇద్దరి మధ్యన ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదు. నువ్వు నన్ను చూడటానికి కూడా రాకూడదు. పో. అదేంటయ్యా కొడుకుని అలా తిట్టి పంపించావు? ఏం లేదయ్యా, వాడిప్పుడు పోలీసు. ఆ హోదాలో ఈ దొంగ తండ్రిని తిట్టడానికి వచ్చాడనుకో, వాడి పరువు పోతుంది. వాడు బాగుండాలయ్యా, అందుకే వాడు తిట్టి పంపించేశా. ఎరా, నేనంత వెధవలా కనిపిస్తున్నానా నీకు? వాడిని మార్చరా అని నిన్ను టీచర్గా పెడితే వాడే నిన్ను మార్చేశాడు. వాడు మారడు. అందుకే ఎవరు మారకూడదనే నేను మారాను. ఎంత ప్రేమరా మీ మధ్య. టీచింగ్ ఎలా చెయ్యాలో నేను చెప్తాను. నీలాంటి విశ్వాసం లేని వాడిని నువ్వంటే విశ్వాసం ఉన్నవాడే చంపాలి. ఐఎమ్ వెరీ సారీ దాసు. క్షమించాలని నువ్వు చెప్తే తప్ప ఈ చేతులు వదలను. నువ్వు బాగా ఇష్టపడే అమ్మాయి నా వల్ల నీకు దూరమైనందుకు నా మీద నీ కోపంగా ఉంది కదా? ఉంది. చంపే దాసు, చంపే. నేను బాగా ఇష్టపడే ఒకటిని చంపి నీ పగని తీర్చు. చంపే దాసు, చూస్తావే. ఇంతకు ముందు ఇన్ఫార్మర్ని షూట్ చెయ్యమంటే నువ్వు షూట్ చేయలేదు. ఇప్పుడు వీడిని నువ్వు షూట్ చెయ్యకపోతే నిన్ను నేను షూట్ చేస్తాను. శ్రవణ్, ఎదలో
చేసిపోతే అది ప్రేమే మాదిలో చిన్ని మౌనాలే మాటలతో యుద్ధం చేస్తే ప్రేమే